చూడు భూమి, ఈ ప్రేమంటేనే రిస్క్. ఒక్కసారి ఆలస్యమైతే మనిషి మనసే మారిపోతుంది. ఇప్పుడు అన్నయ్య జీవితంలోకి తార వస్తుంది. అప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చోవడం తప్ప ఇంకేమీ చేయలేవు. అయినా ఒకవేళ నాన్న ఒప్పుకున్నా బావేమంటాడు? నాకు భూమి వద్దు, నేను తారని చేసుకుంటాను అంటే అప్పుడు నేనేమైపోవాలి చెర్రీ? అసలు నువ్వు అలా అని ఎందుకు అనుకుంటున్నావు? ఇప్పుడు తన జీవితంలోకి తార వస్తుంది చెర్రీ. ఇప్పటికే విడాకుల పత్రాల మీద సంతకం పెట్టేశాను. ఆ సంతకం పెట్టిన చేతులతో ఇప్పుడు మళ్ళీ నన్ను తీసుకెళ్ళమంటే? భూమి, ఒక్కసారి అడిగి చూడు భూమి. ప్రేమలో ఓడిపోయామనుకునే ముందు ఒక్కసారి గెలవడానికి ప్రయత్నించాలి. ప్లీజ్ భూమి, నా మాట విను. ఇప్పుడే అన్నయ్య కాల్ చేయి. ఆయన నిన్ను వద్దండు, నాకా నమ్మకం ఉంది. చెయ్యి. ఏంటి ఆలోచిస్తున్నావు? హలో భూమి. బావా, బావా, విడాకుల పత్రాల మీద సంతకం పెట్టినందుకు నన్ను క్షమించు బావా. నీ నుంచి దూరం అవ్వాలని నేను నా సంతకం పెట్టలేదు. ఆ టైంలో నాకక్కడ వేరే దారి లేక ఆ అపూర్వ నన్ను నాన్న ముందు అలా లాక్ చేసేసింది. నేనింకేం మాట్లాడలేకపోయాను. నాకు తెలుసు భూమి, నాకు తెలుసు. బావా, నీకు ఇంకొక విషయం చెప్పాలి. అమ్మని చంపింది అపూర్వానే అని DNA రిపోర్ట్ కూడా వచ్చింది. ఆ అపూర్వకి విషయం తెలిసిపోయి సిఐ విక్రమ్ గారిని యాక్సిడెంట్ చేయించింది. పోలీసులొచ్చి తనని అరెస్ట్ చేశారు. ఇప్పుడు నాన్న చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మకి న్యాయం జరిగిందని చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు నాకేం కావాలన్నా అడుగు అని మాటిచ్చారు. బావా, నువ్వంటే నాకింకా ఇష్టమే భూమి అని నువ్వు ఒక్క మాట చెప్పు. నేను నాన్నని అడిగి మనిద్దరి మధ్య ఉన్న దూరం ఎప్పటికీ రాకుండా చూసుకుంటాను. మళ్ళీ మనం ఒకటవుదాం బావా. మన ప్రేమ నిజమే కదా. మనం విడిపోవాల్సినంత దూరం ఏం కాలేదు కదా. చెప్పు బావా. ఇప్పుడు మనం కలిసిపోవడానికి ఒక్క అవకాశం వచ్చింది. నువ్వు నాకింకా ఇష్టమే భూమి అని ఒకే ఒక్క మాట చెప్పు. భూమి, నువ్వంటే నా... గగన్ గారు, మీకు ఒక ఇంపార్టెంట్ పర్సన్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. రండి గగన్ గారు, రండి. బావా, హలో బావా. ఏమైంది భూమి? కట్టయింది. ఇలాంటి టైంలో అన్న ఎందుకు కట్ చేశాడు?